కెనడాలో ఫార్మసీ అసిస్టెంట్‌గా ఎన్ని హార్స్ వాలంటీరింగ్ చేశావు? ఆర్ ఎన్ని మంత్స్ వాలంటీరింగ్ చేశావు? అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, నేనొచ్చేసి ఆల్మోస్ట్ 10-15 అవర్స్ పర్ వీక్ వాలంటీర్ చేశాను. అరౌండ్ 3-4 మంత్స్. అరౌండ్ థర్డ్ మంత్ నుంచి నేనైతే జాబ్స్‌కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఈ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి నా రెజ్యూమేలో యాడ్ చేసుకున్నాను. వర్క్డ్ యాస్ అ ఫార్మసీ అసిస్టెంట్ వాలంటీర్ అని చెప్పి. ఫిఫ్త్ మంత్‌లో నాకైతే జాబ్ ఆపర్చునిటీ వచ్చింది కమ్యూనిటీ ఫార్మసీలో. అక్కడ 2 మంత్స్ వర్క్ చేశాను. ఆ 2 మంత్స్ తర్వాతకి కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని థింగ్స్ నేను మిస్టేక్ చేయడం వల్ల 1 మంత్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఫేస్ చేయాల్సొచ్చింది. ఆ ఒక్క మిస్టేక్ వల్ల నేను ఫార్మసీలో జాబ్ పోగొట్టుకున్నాను. అండ్ నా 2 పార్ట్ టైమ్ జాబ్స్ కూడా పోయినాయి అనమాట. అసలు నేనేం చేశాను? ఎందుకు అట్లా జరిగింది? అనేది నేను డీటెయిల్డ్‌గా ఒక యూట్యూబ్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నా యూట్యూబ్ లింక్ వచ్చేసి బయోలో ఉంటుంది. ఒకవేళ మీకు పర్టికులర్‌గా ఆ వీడియో కావాలి అనుకుంటే వీడియో అని చెప్పి కామెంట్ చేయండి. నేను అది షేర్ చేస్తాను. అన్‌ఎంప్లాయిడ్‌గా ఉండడం వల్ల నాకు ఇంకా టైం దొరికింది డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి. అండ్ ఆ టైంలోనే నేను ఒక మంచి జాబ్ అయితే చూశాను. విచ్ ఈస్ కరెంట్‌లీ ఐ యామ్ వర్కింగ్ ఇన్.